మండలం ఊరు సార్. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, మాది జక్కదన రెవెన్యూ విలేజీ, జక్కదన గ్రామం. మాకు గత 3 సంవత్సరాల నుంచి దారి సమస్య రైతులకంతా ఉంది. గత ప్రభుత్వంలో అన్యాయంగా దౌర్జన్యంగా చెరువు పరుంబోకిని ఆక్రమించుకొని ముళ్ళ కంచి నాటేసి నైటే మాడి చెట్టు పెట్టుకున్నారు. మేమందరూ కూడా గత ప్రభుత్వంలో ఎంఆర్ఓకు కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చినాం. కానీ అప్పటి మాజీ మంత్రి నారాయణ స్వామి యొక్క బలంతో వైసీపీ చెందిన ఒక 2 రైతులు దౌర్జన్యంగా ఆపుకొని మా రైతులకు దారి లేకుండా చేశారు. మేమందరూ కూడా కలెక్టర్ గారు అప్పటి నుంచి ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు డాక్టర్ థామస్ గారు ఆయన యొక్క సపోర్టుతో దారి సమస్య చెప్పాము. వెంటనే ఆయన కలెక్టర్ గారికి ఎదురుకుపోయి ఎంఆర్ఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. అయ్యా రైతుల దారి ఇది వెంటనే పరిష్కరించండి అనేసి. మేము 2 నెలల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాం. ఎంఆర్ఓ రోజు తిప్పిస్తూనే ఉన్నాడు. ఈ మధ్యలో ఒక రోజు గట్టిగా అడిగినాం, ఏం సార్ 2 నెలల నుంచి తిప్పిస్తున్నారు, అవుతుందా కాదా, అది ప్రభుత్వ భూమి కదా సార్, వాళ్ళు కోర్టు పోతే కూడా అది వాళ్ళకి సంబంధం ఏముంది సార్, సెటిల్మెంట్ కాదు కదా, చెరువు పరుంబోకు కదా అని అడిగాను. గెట్అవుట్, బయట పోయి మాట్లాడండి అనేసి రైతులు మమ్మల్ని అంతా మాట్లాడినాడు. మేము బయట వచ్చేసి మేము జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క బాధ అంతా విన్నవించినాము. కలెక్టర్ గారు మాకు గౌరవంగా సగౌరవం కూర్చొని పెట్టి మా సమస్య అంతా విని వెంటనే తహసీల్దార్ గారికి ఫోన్ చేశారు. వెంటనే అతనికి నోటీస్ ఇచ్చి వెంటనే మొత్తం ఆ యొక్క ఆపుకున్న 2 ఎకరాలు కూడా ఖాళీ చేయించు అనేసి కలెక్టర్ గారు ఎంఆర్ఓకి ఆదేశాలు ఇచ్చారు. 18వ తేదీ ఇచ్చినారనమాట. మళ్ళీ మమ్మల్ని పోయి కలవమన్నారు. మేము పోయి ఆయన కలిసి ఫైల్ ఇచ్చినాము. తర్వాత అతనికి నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చి కూడా ఈరోజు 13 రోజులు అయింది. నోటీసులో 7 రోజులు టైం పెట్టినారు. మళ్ళీ మొన్న పోయి కలిశాను తహసీల్దార్ గారిని. ఏం సార్ నోటీస్ ఇచ్చినారు కదా, 13 రోజులు అయిపోయింది కదా, ఏం సార్ అనేసి అని. ఇంకా మంగళవారం రండి చూస్తాము, మళ్ళీ నోటీస్ ఇస్తాను అనేసి అన్నారు. మన గౌరవనీయులు కలెక్టర్ గారు 30వ తేదీ రాండి మీరు అనేసి మాకు 18వ తేదీ చెప్పినారు. మళ్ళీ ఈరోజు మేము రైతులందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. వెంటనే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడినారు. ఏమంటే ఇంకా ఏం సార్, ఒక వారంలో తీపిచ్చేస్తాం సార్ అనేసి అన్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు వారంలో మీకు న్యాయం జరుగుతుంది, మీరు ధైర్యంగా ఇంటికి పోండి అన్నారు. కలెక్టర్ గారు మాట వినేసి మేమందరూ కూడా ఇంట్లోకి పోతున్నాం సార్. ఈ యొక్క అన్యాయం రమేష్ బాబు చేస్తున్నారు. రైతులు ఏమాత్రం గౌరవం లేకుండా బయట పోండి, నోరు మూసుకోండి అని మాట్లాడతారు. బలంగా అడిగితే మేము పరుంబోకు స్థలాల కబ్జాలు అడగలేదు, డీకేటీ దౌర్జన్యంగా మేము అడగలేదు. ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో మా వ్యవసాయం చేసే దారులకు ఒక 20 అడుగులు దారి వదలమన్నాం. అసలు ఆ కబ్జా కూడా మాకు అవసరం లే, మా పొలాలే మాకు చాలు, మాకు ఆ ప్రభుత్వం ఉంటే మాకు పని లేదు. అయ్యా దారి వదిలేయ్యా, మాకు 20 అడుగులు తీసేసారంటే కూడా 2 నెలల నుంచి ఆయన తీసేయకుండా మమ్మల్ని బయట పోయి గెటౌన్ అంటాడు. ఇది మేము ఇంకా మా గౌరవనీయులైన థామస్ గారు కూడా మేము చెప్పినాము. సార్ కూడా వెంటనే స్పందించి నేను వస్తాను, మీకు న్యాయం చేస్తాను కూడా చెప్పినారు సార్. వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరు కబ్జా చేసింది? సార్ జయమ్మ, వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు కబ్జా చేశారు సార్. రాజమండ్రి ఉంటుంది సార్, రాజమండ్రి ఇంకొక పేరు ఉంటుంది, వైఫ్ ఆఫ్ రాజమండ్రి వాళ్ళ ఇంట్లో అతనే కాదు, జయమ్మ రికార్డులో ఉండేది జయమ్మ సుబ్రహ్మణ్యం, వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం. అవును, రాజమండ్రి జయమ్మకు మరిది చెప్పండి, మరిది ఇంకోసారి చెప్పండి. జయమ్మ, వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, రాజమండ్రి వీళ్ళందరూ దౌర్జన్యంగా ఆక్రమించుకొని మేము ఒకసారి గలాట కూడా అయింది సార్. మేము రైతులందరూ పోతే కూడా మా మీద దౌర్జన్యాలు దిగినారు. దానికి ఎంఆర్ఓ సాక్షి. మేము ఓన్లీ రైతులందరూ పోయి చూపించినాం ఇంత అన్యాయం జరుగుతామనేసి. దౌర్జన్యం దిగినారు మా మీద. దానికి ఎంఆర్ఓ కూడా ఉన్నారు, సమస్య జరిగింది.